విశేషం చెప్పాలంటే ఇక్కడ వనమూలికలు కూడా చాలా విశేషమైన వనమూలికలు ఉన్నాయి. చాలామంది ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళు విడిచిపెట్టి అంటే మీరు వెళ్ళిపోండి ఇక లాభం లేదు అనే వాళ్ళు కూడా చాలామంది బ్రతికారు. ఇక్కడ ఈ వనమూలికల పవర్ కూడా ఉంది కాబట్టి ఇది విశేషమైన సిద్ధి క్షేత్రం. ఇప్పటికి కూడా ఋషులు సంవత్సరంకి ఒకసారి వచ్చి స్వామివారి దర్శించుకొని వెళ్తుంటారు. మనకెట్లా నిదర్శనం అంటే ఇప్పుడు ఉదయం ఎంత ఆరాధన అలంకరణ ఉందో మీకు మధ్యాహ్నం అంత ఉండదు. 5 తమలపాకులు మాత్రమే పెడతారు. ఆ ఋషులు వచ్చిన రోజు మాత్రం మనకు పచ్చి చందనము, అడవి పుష్పాలు, అడవి ఫలాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఆ తీర్థం కూడా మనం సోమసూత్రం నుంచి తీర్థము ఏం లేకుండా తీసేస్తుంటాం. వాళ్ళు వచ్చిన రోజు దాదాపు ఒక 2-3 లీటర్ల తీర్థం స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ గుడి అంతా కూడా పరిమళమైనటువంటి వాసన వస్తుంది. అది మనం నిదర్శనం. మేము ఆ చందనం కూడా స్వామివారి దగ్గర ఉన్న చందనం కూడా మేము భద్రపరుచుకున్నాం. అది మాకెంతో నిజంగా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఋషులు పూజించినటువంటి దేవతను మనం పూజించడం మా పూర్వజన సుకృతంగా మేము భావిస్తున్నాం.